స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? మరి ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? దేవుని కృపను బట్టి మరొక దినాన్ని దేవుడు బహుమానం కింద ఇచ్చిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన గణపరచండి అని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఏమన్నట్టుందంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మరి సాత్వికులు ధన్యులట, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ వచనంలో రాయబడింది కనుక మరి మన పూర్వీకులు కావచ్చు, మరి మన దేశ నాయకులు కావచ్చు, మరి భారతదేశం బానిసగా మరి కొన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు మరి వారి నుంచి విడిపించబడ్డారంటే మరి అనేకమైన పోరాటాలు చేశారు. కానీ ఇక్కడ ప్రభువారు సెలవిచ్చినట్లుగా ఏంటంటే, సాత్వికంతో సాధించింది ఎవరనంటే మరి మహాత్మా గాంధీ అని మనం చెప్పొచ్చు, సత్యాగ్రహం అని, అలా రకరకాలుగా మరి చేశారు. ఏదేమైనా తగ్గింపు స్వభావం కలిగి కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని చెప్పిన బైబిల్ గ్రంథాన్ని మరి మరి వారు అనుసరించినట్లుగా మరి చరిత్ర చెబుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ సాత్వికం కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. మరి తద్వారా మరి భారతదేశాన్ని ఎలా స్వతంత్రించగలిగారో అలాగే మనము కూడా మరి అనేకమైనవి స్వతంత్రించుకోవడానికి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మరి దేవుడు అవకాశం ఇస్తాడు. కనుక అలాగే మరి ఈ దినం మరి నిజమైన ఈ స్వాతంత్ర్యం దేవుడు ఇచ్చాడు కదా. మరి దేశ ప్రజలు నలిగిపోతున్నాం కదా. మరి మనందరి మీద దేవుడు కనికరించి మరి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చాడు. అయితే మరి భారతదేశం నిజమైన స్వాతంత్ర్యంతో ముందుకు సాగుతుందా అన్నది మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి మరి ఉంది రోజుల్లో. మరి స్త్రీ ఎప్పుడైతే అర్ధరాత్రి వేళ మరి ఒంటరిగా వెళ్ళి మరలా క్షేమంగా తిరిగి వస్తుందో మరి అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అన్నారు. మరి గనుక మరి ఈ దినం మరి పట్టపగలే స్త్రీకి రక్షణ లేదు, అలాగే పట్టపగలే మరి ప్రజలకు భద్రత లేదు. అలాగే మరి ఇదంతా ఎవరి చేతిలో ఉందంటే, మరి మనం చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేసాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మరి నా నా సహోదరులు అని మరి ప్రతిజ్ఞ చేసాం కదా. మరి ఆ ప్రతిజ్ఞ ఏమైపోయింది? మరి మీరు అందరూ ఆ ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరూ మన సహోదరులు, భారతదేశం నా జన్మభూమి అని ప్రతి ఒక్కరూ తలంచుకున్నట్లయితే, ప్రతి ఒక్కరూ నా సహోదరులు అని మీరు తలంచితే, మనము ఎవరికి కిడి చేయము, ఎవరికి మరి ద్రోహం చేయము, ఎవరి ఎడల మరి అసభ్యంగా ప్రవర్తించము. మరి నిజమైన మరి స్వాతంత్ర్యము మరి అప్పుడే మనం పొందుకుంటాం. గనక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలంటే, సాత్వికం కలిగి జీవించాలి, ఇతరుల ఎడల ప్రేమ కలిగి జీవించాలి, నీ పొరుగువారి ఎడల దయ కలిగి ఉండాలి. అలాగే మరి దేవుడు చూపించిన కృప నీవు ప్రతి ఒక్కరికి చూపించాలి. మరి తద్వారా మరి నిజమైన స్వాతంత్ర్యం యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తాం, మన భారతదేశ ప్రజలు అనుభవిస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి ఈ విషయాన్ని తెలుసుకోనండి. మరి తద్వారా దేవునికి మహిమ వస్తుందని మీకు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తాను. నీ కృపకు ప్రతి ఒక్కరిని అప్పచెప్పుకుంటూ, నాయన నిజమైన స్వాతంత్ర్యం ప్రభా భారతదేశ ప్రజలు అనుభవించడానికి నీ కృపను అనుగ్రహించండి. పాపం నుండి విడిపించండి, పాప బానిసత్వం నుంచి విడిపించండి, శాప బానిసత్వం నుంచి విడిపించండి అయ్యా. నాయన ఒకరేళ ఒకరు భయమనే నాయన బానిసత్వం నుంచి విడిపించండి ప్రభా. స్వేచ్ఛ, క్షేమము, సమాధానము, నాయన సంతోషముని ప్రజలకు దయచేయండి ప్రభా. నిజమైన సంతోషం, నిజమైన స్వాతంత్ర్యం అనుభవించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి ఈ దినం నేను రోగులైన వారిని స్వస్థపరచండి, యవనస్తులకు చక్కటి సమాధానాలు గ్రహించండి, గర్భఫలం ఇప్పుడు గర్భఫలాలు దయచేయమని, అలాగే ప్రభా రకరకాలుగా ప్రభా నేను మా కోసం ప్రార్థన చేయాలని అడిగి ఎంతమంది అవసరతలు కోరుతున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి
నాయనా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాబట్టి మీ దినం ప్రభా, స్వతంత్ర దినం ఎక్కడెక్కడైతే జరిపించిన ప్రతి చోట క్షేమాన్ని, సమాధానాన్ని, నాయనా ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి నాయనా ప్రభా నాయనా ఆయుధాలు మరణకాండలు జరగకుండా నాయనా క్షేమంగా మీరు ఉంచమని, దీవించమని, మీరే మహిమ పొందమని. అలాగే ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డ్యూ బట్టి జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానం ఈ సంవత్సరం అంతా దయకిరీటంగా దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. అలాగే మరి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మరి మీ కర్తవ్యాన్ని, దేశం ఎడల మన యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చాలని మీకు తెలియచేస్తూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.